హలో అండి. మా అమ్మాయికి అయితే నేను టాప్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ వివరంగా తన ఆది ప్రకారం ఎలా తీసుకోవాలి ఏంటని క్లియర్గా చెప్తున్నాను. నేను కొలతల ప్రకారం అయితే చెప్తున్నాను ఎలా తీసుకోవాలని. దసరా సెలవులు వచ్చినాయి కదా అని ఒక పద్దాగా ఫోన్ చూస్తుంది, అందుకని కటింగ్ చూద్దురా అని చెప్పి పిలిచాను. తన ఆది ప్రకారం తన డ్రెస్ ఆది ప్రకారం ఎలా తీసుకోవాలి, పొడవు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేనైతే వివరంగా చెప్తున్నాను. తన ఆది ప్రకారం అయితే పొడవు తీసుకున్నాను. ట్రైనింగ్ పాలిస్టర్ అనేది తక్కువదే తీసుకున్నాను. పాత చీర మీద ట్రైల్ అయితే తనకైతే చూపిస్తున్నాను. తన ఆది ప్రకారం పొడవు తీసుకోవాలి. ఇట్లా 2 మడతలు తీసుకోవాలి, కలిసి ఉన్న వైపు మడతలు వేసుకోవాలని చెప్పి అయితే నేను వివరం అయితే చూపిస్తున్నాను. 2 మడతలు కలిసి అయితే నా వైపుకు ఉన్నాయి. డ్రాయింగ్ అయితే కొలతలు ఎలా వేసుకోవాలి ఏంటనేది క్లియర్గా తనకైతే వివరంగా చెప్తున్నాను నేను. దసరా సెలవుల్లో పద్దాగా ఫోన్ చూడటం, పిల్లలు లూజ్ ఎంత వచ్చింది, లూజ్లో సగం తీసుకోవాలి, మళ్ళీ నడుము దగ్గర లూజ్ ఎంత వచ్చింది కరెక్ట్గా, ఖర్చు ఎంత, లూజ్ ఎంత అని క్లియర్గా అయితే నేనైతే గీసి చూపిస్తున్నానండి. షోల్డర్ ఎంత, తన ఆదికి షోల్డర్ ఎంత, షోల్డర్ అయితే 14 అంగుళాలు వచ్చింది. 14లో సగం అయితే 7 అంగుళాలు పెట్టుకోవాలి. చంక లూజు అంతా వివరంగా కరెక్ట్గా సరిపోయిందా లేదు. తన మోడల్కి సైడ్ ఓపెన్ ఉండదు, ఓపెన్ ఉన్నదానికి ఒక రంగా, కింద ఓపెన్ లేకుండా కలిసి ఉండేటట్టు. పైన ఏమి కోటు మోడల్ అన్నమాట. అది క్లారిటీగా వివరిస్తున్నాను నేను ఇక్కడైతే వివరంగా చెప్తున్నాను. షోల్డర్ అయితే 14 అంగుళాలు వచ్చిందండి. షోల్డర్ 14లో సగం 7 అంగుళాలు, 7 అంగుళాలు పెట్టుకొని 7 అంగుళాలండి. 7 అంగుళాలు పెట్టుకొని చంక పొడవు ఎంత ఉంది, 6-6.5 అయితే చంక పొడవు సరిపోద్ది పిల్లలకి. షేప్ అయితే వచ్చేసింది చూడండి. డిజైన్ ఆది ప్రకారం అయితే మనకు క్లారిటీగా. మెడ అయితే 2.5, 3 మెడలు తొడిగే వాళ్ళకి 3 అంగుళాలు, పొడవు అయితే 5, 6 ఇక తొడిగే వాళ్ళని దాన్ని బట్టి. అమ్మాయికి అయితే చిన్నదే పెట్టినాను నేను, 4.5, 5 లోపు తీసుకున్నాను. దానిలో మోడల్ అయితే పెట్టాను. షోల్డర్ 4 అంగుళాలు వచ్చింది తనకి. మెడ దగ్గరికి ఉంటుంది. తను మెడ పెద్దగా కావాలనుకున్న వాళ్ళకి మెడ షోల్డర్ అయితే 3 అంగుళాలు అలా వచ్చేస్తుంది. షోల్డర్ వైపు ఏం కట్ చేసేది అది, మెడ పెద్దది చిన్నది అంతేగాని కిందకి వెడల్పు అంతే, అంతమించి మార్చేది ఏముంది. కటింగ్ కూడా తన చేత చేపిస్తున్నానండి వివరంగా. 1-2 సార్లు చూస్తే ఒకసారి కాకపోయినా ఒకసారైనా గుర్తుండిద్ది. ఇప్పుడు అర్థం కాకపోయినా నిదానంగా అర్థం, ఒకప్పుడైనా 2-3 సార్లు చూస్తే ఇదే విధంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది పిల్లలకి. ఈ ఏజ్ బాగా గుర్తుంచుకుంటారు అనుకుంటాం, కానీ మనం ఇంట్రెస్ట్ చూపిస్తే గుర్తుంచుకుంటారు. ఒకసారి కాకపోతే ఇంకోసారి చూసినప్పుడు గుర్తొచ్చింది, కనీసం గుర్తన్నా వస్తుంది. ఇప్పటి నుంచి ఎప్పుడన్నా కొంచెం ఎప్పుడన్నా ట్రైల్ అన్నది కొంచెం చేపిస్తూ ఉంటే కొంచెం అలవాటు అవుతుంది. అసలు చూపించిపోతే రేపు రోజున ఇబ్బంది పడిపోతాను. అది ఎదర భాగం కొంచెం చంక లూజ్ తీసుకోవాలి, చంక కిందకి తీసుకోవాలి, డౌన్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలన్నది అయితే నేనైతే వివరంగా చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక 1/4 అంగుళం అయితే గుంట తీసుకోవాలి ఎదర భాగానికి. దేనికైనా, చొక్కాకైనా, డ్రెస్కైనా, గౌన్కైనా, దేనికైనా హ్యాండ్ తీయాలి, ఎదర భాగాలు 2 తీయాలి. అది నేను గీసుకున్న మెడ ప్రకారం అయితే డ్రాయింగ్ వేసింది. వెనకమాల రౌండ్ ఆది ప్రకారం అయితే ఉంటుంది. తీసుకున్న సేమ్ ఇలానే తీసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయింది. అది మెడ తన మోడల్ అయితే ఇదండి. డ్రెస్సు టాపు చాలా బాగుంది, బాగా వచ్చింది.
ఆది ప్రకారం కరెక్ట్గా నేను పెట్టినట్టు పెట్టి చూపిస్తే కరెక్ట్గా ఏ డ్రెస్ అయినా ఏ మోడల్ అయినా కరెక్ట్గా ఆదులు అయితే కరెక్ట్గా వస్తాయి. మెళ్ళకి ఎవరి సైజు ప్రకారం వాళ్ళు తీసుకొని షోల్డర్స్ అయితే పెట్టుకుంటే అది తనకి కోట్ మోడల్ అండి. పైన నెట్ శారీ, అది పైన కోట్ అన్నది ఈ విధంగా నేను డ్రాయింగ్ గీసిన విధంగా చేయాలి. ఎదర మెడ రౌండ్ తీసి నెట్కి ఎదర ఓపెన్ వస్తుంది. అది చెప్తున్నాను తనకి ఇక్కడైతే. అది హ్యాండ్, చేతులు. ఇప్పుడు హ్యాండ్ అయితే తీస్తున్నానండి ఎక్కడ వరకు కావాలో. పది అంగుళాలు 3/4 అయితే 14, చేతి వరకు 14 అంగుళాలు అయితే నేను తీసుకున్నానండి. 14 అంగుళాలు చంక దగ్గర 2 అంగుళాలు డౌన్, ఖచ్చితంగా అయితే 2 అంగుళాలు, ఏ హ్యాండ్కైనా 2.5 అంగుళాలు ఖచ్చితంగా అయితే డౌన్ అయితే ఉండాలి. ఉంటే ఆ బ్యాలెన్స్ అన్నది కరెక్ట్గా సరిపోతుంది. 2.5 అంగుళాలు చిన్న చేయి తీసుకున్నా, పెద్ద చేయి తీసుకున్నా, ఏది తీసుకున్నా అది లూజ్ అన్నది తెలిసేది అట్లా చంక దగ్గర ఇక్కడ పట్టుకుని నేను పట్టుకున్న విధంగా పట్టుకుంటే కరెక్ట్ లూజ్ అన్నది వివరంగా తెలిసిద్ది. మనం ఎంత లూజ్ తీసుకోవాలి, దేనికి ఎంత అది వచ్చిద్ది, ఏ సైజు వారికి ఎంత అది వచ్చిద్ది అని పట్టుకునేది తెలిసేది అయితే అక్కడేనండి. నేను పట్టుకునే విధానంగా పట్టుకుంటే అక్కడ లూజ్ అయితే వచ్చిద్ది. సరిపోయింది ఖచ్చితంగా అయితే. సరిపోయింది. ఖర్చు వారా దానికి ఖచ్చితంగా లూజ్ వారా లూజ్ అయితే సరిపోయింది. కట్ చేసేస్తున్నాను. దసరా సెలవులకు పిల్లలు ఇంట్లో ఉండి హోంవర్క్లు రాయలేక అల్లాడిపోతున్నారు. హ్యాండ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు పైది నెట్ తీయాలన్నమాట. సేమ్ పై టాప్ ప్రకారం ఇప్పుడు నెట్ తీయాలి. సేమ్ అదే విధంగా వెనకమాల మెడ పైకి ఉండాలి నెట్. సేమ్ అదే ఆది ప్రకారం వెనకమాల నెట్ పైకి మెడ అయితే చిన్నది పైకి. కోటు మోడల్ కదా, విడివిడిగా దేనికది విడివిడిగా కుట్టాలి. తన చేతే కుట్టిస్తాను నిదానంగా. పైన అయితే ఓపెన్, ఎదర భాగం మధ్యలో ఓపెన్ వస్తుంది కోటు. స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తానండి ఖచ్చితంగా. నేను ఏ భాగానికి ఆ భాగం విడివిడిగా చూసుకొని తీసుకుంటున్నాను. పొడవ అయితే ఎదర భాగం వెనమాల లోపల లైనింగ్ లోపల దానికన్నా పైదైతే కొంచెం పొడవ వచ్చింది. నేనైతే మొత్తం పెట్టేస్తున్నాను. తనకు పొడవే కావాలంది, కొంచెం అయితే పొడవ వచ్చింది, పొడవే పెట్టేస్తున్నాను. దానికి అలా నెట్ కదండి, అలా ఉంటేనే బాగుండుద్ది. ఎదర భాగం వెనకమాల భాగం రెండు, కోటుకి వెనకమాల భాగం, వెనకమాల మెడ పైకి. లైనింగ్కి అయితే మెడ కిందకి పెట్టాను కదా, లైనింగ్ అయితే పైకి. నేనైతే దాని ఆది ప్రకారం అయితే తీసేస్తున్నాను లూజ్ అయితే. సేమ్ అది ఎలా ఉందో అలా తీసేస్తున్నాను. తర్వాత మెడలు అయితే తర్వాత తీసుకుంటాను. నేనైతే ఏ విధంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అయిపోయింది. నేను ఇప్పుడైతే మెడలు అయితే విడివిడిగా తీసుకుంటున్నానండి. దాని ఆది ప్రకారం అయితే 2 పార్ట్లు తీసుకున్నాను కదా, విడివిడిగా తీసుకుంటున్నాను ఇప్పుడు. ఎదర తీస్తున్నానండి ఇప్పుడు. ఎదర ఫ్రంట్ భాగం అయితే ఆ మెడ కాకుండా కొంచెం షోల్డర్స్ లోపలికి, మెడ కూడా కొంచెం కిందకి పెట్టి నేనైతే రౌండ్ తీసుకుంటున్నాను. అది ఆ విధంగా ఆ వెడల్పులో కొంచెం మెడ రౌండ్గా తీసుకొని కొంచెం కిందకి పెట్టుకొని
మధ్యలో అయితే ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకుంటే కోట్ మోడల్ కదా, ఓపెన్ చేసుకొని థ్రెడ్స్ అవి పెట్టుకోవాలి. మోడలే అది, ఇక సైడ్లు కలిసిపోయి ఉండేది కదా, ఎదర మోడల్ అనమాట, ఎదర ఓపెన్గా ఉంటుంది. కటింగ్ అయితే అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. డ్రెస్ రెడీ అయినాక వీడియో కూడా ఖచ్చితంగా పెడతానండి. ఇది మా అమ్మాయి చేతే కుట్టించాలనుకున్నాను. కుట్టిద్దో టైం వేస్ట్ చేస్తో చూడాలి. వర్కులు రాయినా సరిపోతుంది తనకి. కటింగ్ వరకు అయితే కొంచెం ఏదో అట్ట కూర్చొని నేర్చుకుంది. ఇదిగండి ఇలా అయితే వచ్చిద్ది. వెనకమాల మెడ పైకి నెట్కి అంతే, సేమ్ ఇక రెండు ఒకేలాగా వస్తాయి. బాయ్ అండి.